హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైస్ ద గ్రీనీ. అండ్ ఫ్రెండ్స్, నిన్న వ్లాగ్లో అయితే చూసారు కదండి, మేమైతే చెరువు దగ్గరికి వెళ్ళాం కదా. సో 1 వీక్ తర్వాత బయటికి వెళ్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో వింత ప్రపంచం చూసినట్టు అనిపించింది. ఒకేసారి కళ్ళకి ఎంత హాయిగా అనిపించిందో. ఎప్పుడు ఇంట్లోనే 4 గోడల మధ్యలో ఉండి ఉండి చిరాకు వచ్చేసింది. సో ఇంకా ఒకే చెరువు కదండి, 2 చెరువులు కవర్ చేసినాం. 2 కూడా కామారెడ్డి దగ్గర. ఇది ఒకటి కామారెడ్డి చెరువు అండ్ టేకరియాల చెరువు. సో దగ్గర మా ఈ లోకల్లో ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చూసిరండి, చాలా బాగుంది. టేకరియాల చెరువు కంటే కామారెడ్డి చెరువు చాలా బాగుందండి. సో నేను ఫిష్ తీసుకున్న చూసారు కదా, నిన్న నేను చేతిలో పట్టుకున్న 2 పీసెస్ అయితే ఫిష్లు అయితే తీసుకున్నాము. సో అవి 2 వచ్చేసి 250 అన్నారు వాళ్ళు. సో 250 అంటే ఇంకా 220కి అయితే ఇచ్చేసారు. 200కి ఇస్తుండొచ్చేమో, బట్ ఇంకా 20 రూపీస్కి పోలే ఇంకా అని ఎందుకని ఇంకా 220 అయితే ఇచ్చేసాము. సో బేసిక్గా అయితే మాకు అంతా ఉడదు కదండి. సో అందుకే అందులో హాఫ్ అయితే పులుసు పెడుతున్నాను, మిగతా హాఫ్ ఏమో ఫిష్ ఫ్రై చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇప్పుడైతే ఫిష్ ఫ్రై ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. సో దానికోసం ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీన్ని పేస్ట్ చేసుకోవాలండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఫిష్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. సో మీరైతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆనియన్స్ కొంచెం ఈ విధంగా వేస్తే సరిపోతుంది. నేనైతే దీన్ని ఇప్పుడు చాపర్లో వేసుకుంటాను. మీకు కావాల్సింటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. దీన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అన్నీ ఇవన్నీ కొంచెం బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత ఫిష్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాను ఇదంతా. ఇది వచ్చేసి చింతపండు పులుసు అండి. నేను కారం ఇక్కడే యాడ్ చేసుకుంటాను. సో చాలామంది అయితే డైరెక్ట్గా కర్రీలోనే యాడ్ చేస్తారు, బట్ నేను ఈ విధంగా కలుపుకుంటాను. అయితే స్పైసీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కారం వాడాను. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అండ్ ఫ్రెండ్స్, చేప ముక్కల్ని ఈ విధంగా అయితే కొంచెం ఆయిల్లో వేయించుకోవడం వల్ల మనకు స్మెల్ రాదండి, నీచు వాసన రాదు. సో మెల్లగా టర్న్ చేసుకుంటూ ఒకసారి బాగా తిప్పుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తగా టర్న్ చేసుకోండి, ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోతాయి. అండ్ దెన్ చేప ముక్కలు ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడైతే చింతపండు రసం, కారం యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నా కదా, అది యాడ్ చేసుకోవాలండి. సో ఇదంతా కూడా మెల్లిగా ఒకసారి స్లోగా కలుపుకోవాలి, లేదంటే చేప ముక్కలు విరిగిపోతాయండి. అండ్ ఫ్రెండ్స్, పులుసు ఉడికే వరకు అయితే ఇంకా ఫిష్ ఫ్రైకి మసాలాలు యాడ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పొంగుతుందంటే మనం ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేయలేదన్నమాట. సో ఇదొక టిప్పు. సో సాల్ట్ యాడ్ చేయాలి ఇప్పుడు, లేదంటే ఈ విధంగా పొంగు వస్తుంది. సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది ఉడికే వరకు అయితే ఇప్పుడైతే ఫిష్ ఫ్రై కోసం మసాలాలు యాడ్ చేసుకుందాం ఇప్పుడు.
పౌడర్, గరం మసాలా, మెంతి పొడి. ఇంతే ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే రెడీ. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఆకు వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రజెంట్ అయితే నా దగ్గర కొత్తిమీర ఆకు లేదు, అందుకని నేను యాడ్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్, మీరైతే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంటుంది. హలో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే యాజ్ యూజువల్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. అలాగే లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.